ఉమ్మడి కొరియా విడిపోయి దక్షిణ కొరియా ఉత్తర కొరియాగా ఉంటే ఉత్తర కొరియా కమ్యూనిస్ట్ నాయకుడు అయినటువంటి కిమ్ చేతిలో నడుస్తుంది. ఓ నియంత దేశం లోపలంతా అల్లకల్లోలం అరాచకం, అసలు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. దక్షిణ కొరియా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతున్నాయి, ఓట్ల ప్రకారం జరుగుతున్నది, బాధ్యతాయుతంగానే జరుగుతుంది. దక్షిణ కొరియాని అమెరికా దగ్గరికి తీసింది, దక్షిణ కొరియాకి అండగా నిలబడతా ఉంటుంది. అయినా దక్షిణ కొరియా ఉత్తర కొరియాతో విభేదాలు రాకుండా జాగ్రత్తగా చూసుకుంటుంటే ట్రంప్ వచ్చాక ఈ ఇద్దరి మధ్యన విభేదాలు రెచ్చగొట్టాడు. యుద్ధ విన్యాసాలు చేయడం కావచ్చు ఇట్లాంటి. అయినా సరే దక్షిణ కొరియా ఉత్తర కొరియాతో గొడవలు పెట్టుకుని ట్రంప్ కోసం అని చెప్పేసి ఇటు అమెరికాతో దగ్గరైతే ఇప్పుడు చేరదీసిన స్నేహితుడికే చిచ్చు పెట్టింది తాజాగా జార్జియాలో తనిఖీల పేరుతో. ఇక్కడ మనకి కియా ఎట్లాగో అక్కడ ఉత్తర కొరియాకి సంబంధించినటువంటి కియా పరిశ్రమ జార్జియాలో ఉంటే దాంట్లో పనిచేస్తున్నటువంటి కొరియాకి సంబంధించినటువంటి వాళ్ళని అక్రమంగా వచ్చి నివసిస్తున్నారన్నటువంటి పేరుతో అరెస్ట్ చేసింది అమెరికా. దాంతో ఇప్పుడు అమెరికా మిత్రదేశమైన కొరియా నిలదీస్తోంది. ఇదేం ధోరణి, మిత్రదేశం పట్ల ఇదెక్కడ వైఖరి అన్నటువంటిది. అమెరికా ఏమంటుంది, అక్రమ మార్గంలో వచ్చారు మీ వాళ్ళు ఇక్కడికి, మామూలు టూరిస్టులుగా వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేసేస్తున్నారు అని చెప్తుంది. అది మేము చూసుకుంటాం, వాళ్ళ కంపెనీ కదా, దాంట్లో వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తారు, వాళ్ళని వదిలిపెట్టండి అంటోంది దక్షిణ కొరియా. అంటే మిత్రుల విషయంలోనైనా సరే దాని స్వార్థం అది చూసుకుంటుంది అమెరికా అన్నది మరోసారి స్పష్టమవుతుంది.